హాయ్ అండి. అందరూ గులాబ్ జామ్ తయారు చేస్తారు. అందరికీ వచ్చు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్‌లో చేస్తారు. నేను ఈ డిఫరెంట్ స్టైల్‌లోనే నేను పర్ఫెక్ట్‌గా కొలతలతో మీకు కరెక్ట్‌గా చెప్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు పాకం బాగా పడతది. స్మూత్‌గా ఉంటది. గులాబ్ జామ్ తినడానికి మెత్తగా ఉంటది. చాలా చాలా బావుంటది. ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలి. కట్ చేసి పౌడర్‌ని మనం కొలుచుకోవాలి. ఇందులో కొంచెం జల్లించుకోండి. జల్లించుకుంటే ఎక్కడైనా ఉండదు. కాకపోతే ఒక్కసారి జల్లించుకొని పౌడర్‌ని కొలుసుకోవాలి. ఒక కప్పు గులాబ్ జామ్ అయ్యింది. గులాబ్ జాము పౌడర్ అయ్యింది. ఇందులోనే ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని మనం కలుపుకోవాలి స్మూత్‌గాను. వా వాటరైనా ఏసుకోవచ్చు. మీకు నచ్చితే పాలైతే పర్ఫెక్ట్‌గా ఉంటది. చేతికి అంటుకునేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఇలాగా ఉండ సైజులో వస్తది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు ఆ కప్పుకి 2 కప్పులు షుగరేసుకోవాలి. కానీ నేను కప్పున్నర షుగరేసాను. ఎక్కువగా షుగర్ తినేవాళ్ళు 2 కప్పులేసుకోండి. లేదంటే కప్పున్నర షుగరు, కప్పున్నర వాటరయితే మనకి పర్ఫెక్ట్‌గా కొలతలు సరిపోతుంది. మీకు జ్యూస్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు వేసుకోండి పంచదార, 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. యాలక పౌడరు. ఈ స్టవ్ దగ్గర అలా పాకం వచ్చేంత వరకు మీరుండాలి. పంచదార కరిగిపోయినంత వరకి అలా కలుపుతూనే గరిటెతోటి ఉండాలి. పాకం అస్సలు రాకూడదు. పాకం వస్తే మీకు గులాబ్ జామ్ పాడైపోతది. ఇలా చూసారా పంచదార అంతా కరిగిపోయింది. తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలాగ రౌండ్‌గా చేతికి నూనె అప్లై చేసుకొని కొంచెం కొంచెం ఇలా రౌండ్‌గా మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే లోన ముద్దుండిపోద్ది. మీకు టేస్ట్ బాగోదు. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉండలన్నిటిని కూడాను వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా బావుంటదండి గులాబ్ జాము. మనం చేసే బట్టే ఉంటది. లేదంటే మీకేం తేడా వచ్చినా గులాబ్ జామ్ పాడైపోతది. నేను చెప్పినట్టుగా ఈ కొలతల ప్రకారంగా మీరు గులాబ్ జామ్ తయారు చేసుకుంటే మంచిది. ఇలా చూసారా ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఫస్ట్ మనం పాకం ఉంచాం కదా! వేడి పాకంలోనే వేసుకోవాలి. వేడి పాకంలోనే ఏసుకుంటే పర్ఫెక్ట్‌గా మనకి గులాబ్ జామ్ వస్తది. ఇప్పుడు చూసారా? పాకం అంతా వెంటనే ఇంకిపోయింది. ఎక్కువగా మీకు జ్యూస్ లేదు. చాలా చాలా బావుంటది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకో లైక్ కొట్టండి.